నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భానుశ్రీ. సో హఠాత్తుగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి కంటోన్మెంట్కి చెందినటువంటి లాస్యానందిత గారు అకాల మరణం చెందడం జరిగింది. అసలు వాళ్ళ నాన్న సంవత్సరికమైన నెల రోజులు కూడా కాకుండానే ఆవిడ చనిపోవడం, అదేవిధంగా అంతకుముందు కూడా 3 ప్రమాదాల నుంచి కూడా తప్పించుకోవడం అనేది అసలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము. దీన్ని అసలు అసలు ఇది అంటే ఒకదాని వెంట ఒకటి ప్రమాదం కూడా కొని తెచ్చుకున్నారు ఆవిడ. కానీ 2 సార్లు ప్రాణాల నుంచి బయటపడి మూడోసారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అకాల మరణం చెందడం జరిగింది రోడ్డు ప్రమాదంలో. అసలు ఇది అనుకోనటువంటి పరిణామం. మరి దీనిపైన అసలు తన ఇంటి పక్కనే ఉన్నటువంటి గల్లీలో చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే సార్. నా పేరు బాలరాజ్ మేడం. అసలు ఏం చెప్తారు లాస్యానందిత గారి కుటుంబం గురించి, ముఖ్యంగా సాయన్న వాళ్ళ నాన్నగారి గురించి ఏం చెప్తారు? వాళ్ళ నాన్న కూడా చాలా మంచివాళ్ళు మేడం. మాకు ఇక్కడ అందుబాటులోనే ఏదైనా పని ఉన్నా అని చూస్తుండే కూడా చేస్తుండే కూడా, కానీ ఏమైనా పక్కనే ఉంటాడు మాకు. దేని గురించి అయినా మాకు చాలా మంచిగా చూస్తుండే. ఇంకోటి వాళ్ళ కూతురు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కానీ కూడా చాలా మంచిగా అందరికీ మంచిగా చూస్తుండే. ఇంకోటి ఏంటంటే ఆమె ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అంటే దాదాపు 3 నెలలే ఉన్నారు కదా ఎమ్మెల్యేగా. ఈ 3 నెలల్లో ప్రజలకు అందుబాటులో ఉండి ఏ విధమైనటువంటి సహాయం అందించారు, ఏం చెప్తారు? చాలా అందరికీ సహాయం చేసింది మేడం. కాదని కాదు, వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కూడా వాళ్ళ డాడీ వెంబడి తిరిగేది, చేసేది. వాళ్ళ డాడీతో కొద్దిగా నేర్చుకొని అందరితో ఇప్పుడు ప్రజల్లో ఉండి వాళ్ళ అథారిటీగా వాళ్ళ నాన్న చనిపోయాక ఆమె ఎమ్మెల్యే అయినాక అందరినీ చూస్తుండే కూడా. ఏదైనా నేనున్నా అని వస్తుండే ఆమె, ఏది కాదనకు ఆమె. కానీ ఇప్పుడు మొన్న వాళ్ళ నాన్న సంవత్సరం మాసం చేసిన 4 days కూడా కాలేదు మేడం. ఇప్పుడు ఈమె చనిపోయి మాకు ఒక తినని లోటు. ఇది మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది మాకు. అసలు మేము అనుకోలేము కూడా. మార్నింగ్ ఫోన్ మేము చూస్తే మా ఆఫీస్ పక్కకు వచ్చి చూస్తే మేమే షాక్లో అయిపోయాం మేడం యాక్చువల్లీ. అంటే దాదాపు 3 నెలల క్రితం కూడా ఆమె లిఫ్ట్లో ఇరుక్కుపోవడం అనేది, ఇక్కడైనా లిఫ్ట్లో ఇరుక్కుపోవడం ఈ హాస్పిటల్లో 3 నెలల క్రితం లిఫ్ట్లో ఇరుక్కుపోవడం, దాని తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ నుంచి వస్తుంటే కూడా అంటే అప్పుడు కూడా కారు రోడ్డు ప్రమాదం జరగడం, అంటే దాదాపు 2 సార్లు కూడా తప్పించుకోవడం జరిగింది ఆమె. మూడోసారి అసలు తప్పించుకోలేకపోయారు ఆమె. అసలు ఎట్లా చూడవచ్చు అంటే ఆమెను మరణం వెంటాడుతుందని అనుకోవచ్చా, వెంటాడిందని అనుకోవచ్చా, హెచ్చరించినట్టుగా జాగ్రత్తగా ఉండమని చెప్పినట్టే అనుకోవచ్చా? జాగ్రత్త అని అనుకుంటాం మేము. అసలు ఇది అనుకోలేము ఇట్లా. ఇది 3వసారి మేము బయట పడి ఇట్లా అయిపోయినందుకు కూడా మాకు ఇదైపోతుంది చాలా. మేము అనుకోలేము ఇట్లా అవుతుందని. ఆమె రోడ్డు మీద ఇట్లా యాక్సిడెంట్ అయ్యి ఇట్లా చనిపోతుందని మేము అనుకోలేము మేడం. అసలు మేము ఒక కోలుకోలేకపోతున్నాం మేడం. చిన్న వయసులో ఇట్లా యాక్సిడెంట్ ఇట్లా అయిపోయింది, కోలుకోలేకపోతున్నాం అసలు మేము కూడా. ఇప్పుడు ఏదో ఆమె అసలు చనిపోయిందా లేదా అనిపిస్తుంది మాకైతే. నిన్న కూడా మేము చూసి చాలా బాధ అనిపించింది మేడం. ఏదో నాకు ఒక 2 కూతురు ఉన్నారు. ఒక కూతురు ఇట్లనే యాక్సిడెంట్లో చనిపోయింది, మా కూతురు కూడా. అయితే ఈమెను చూస్తే నాకు ఒక బాధ చాలా అనిపిస్తుంది. అట్లా ఉంది మేడం. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు అంటే దాదాపు టీడీపీ పార్టీకి ఎక్కువగా పనిచేశారని కూడా విన్నాము. అంటే ఎట్లా చేసేవాళ్ళు, వాళ్ళు ప్రజల పట్ల ఎట్లా ఉండేవాళ్ళు? వాళ్ళ నాన్న టీడీపీలో పనిచేసేటప్పుడు కూడా చాలామంది చూస్తుండే, అందరికీ మంచిగా ప్రజలో ఉండే. ఆయన ప్రజలో ఉండే ఒక మంత్రి కూడా పనిచేసారు నాన్న కూడా. అది అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. నేనున్నా, ఎవరిని పోయి అడిగితే నేనున్నా అని వచ్చి మాట్లాడేవాళ్ళు, చేసేవాళ్ళు, చూసేవాళ్ళు అందరితో. కానీ ఒక్క అబ్బాయి ఇంటికి వచ్చి ఏదైనా చెప్తే కూడా చేసేవాళ్ళు పని. అయినా అంతవరకు మేము చూసాం. మేము అంటే ప్రజలకు ఏం కావాలో అంటే ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి, ఈ సహాయం కావాలని ఇంటికి వెళ్ళిన వాళ్ళకి తిరిగి పంపించకుండా సహాయం చేసి పంపించేవాళ్ళు మేడం. ఏ చిన్న ప్లాన్ వెళ్ళినా పక్కకి వెళ్ళినా సార్ నాకు ఇట్లా సార్ అట్లా సార్ అంటే కూడా ఆయన చేతనైనా కానీ కంపల్సరీ చేసేవాళ్ళు సాయం చేయని గుణం లేదన్నప్పుడు అందరికీ సాయం చేసేవాళ్ళు. అదే బాటలు ఇప్పుడు 3 నెలలైంది వాళ్ళ పాప గెలిచి, వాళ్ళ పాప కూడా వాళ్ళ నాన్న లాగానే చేసేది. ఆ 3 నెలల్లో ఏం చేసింది ఏం లేదు భగవంతుడు తెలుసు. కానీ మేమైతే మాకు తెలుసు, మేము అందుబాటులో దగ్గరలో ఉంటాం. ఆమె బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు అందరినీ చూసుకుంటాం, మంచిగా పలకరించేది, మాట్లాడిచ్చేది. అదే మేము ఇప్పుడు ఆ విధంలో ఇది చూసి మాకైతే
కోలుకోలేకపోతే మా బాధ చూసి. ఇప్పుడు సంవత్సరం తిరగకుండానే అంటే సంవత్సరంలో ఇదే నెలలో ఫిబ్రవరిలో వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగింది. సో మొన్న సంవత్సరం కూడా చేశారు. అదే ఫిబ్రవరిలో అంటే సంవత్సరం లోపే ఇద్దరు చనిపోవడం అనేది అసలు ఎట్లా చూడొచ్చు అంటారు? ఇది అసలు నిజంగానే వాళ్ళ అభిమానులు కావచ్చు, వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళని మంచి కోరే వాళ్ళకి జీర్ణించుకోలేనటువంటి సంఘటన ఇది విషయం. ఏం చెప్తారు? అదైతే మేడం ఇప్పుడు అంటే దాని గురించి అంత ఐడియా లేదు మేడం మనకు. అంటే సంవత్సరంలోనే ఇద్దరు చనిపోవడం అనేది అసలు మనం ఎట్లా చూడొచ్చు? చాలా బాధాకరం మేడం. హఠాత్ అంటే ఇప్పుడు డాడీ అయితే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అన్నారు, ఈమె అయితే రోడ్డు ప్రమాదం ఇలా ఇదైపోయింది. కానీ ఇది చాలా బాధాకరం మేడం, నాకు చాలా బాధాకరం నాకైతే. అసలు ఇప్పుడు మేము కూడా ఇంటి పక్కకు ఉంటాం కానీ లోటుగానే భావించవచ్చా? తీరని లోటుగానే కానీ చాలా బాధ అనిపిస్తుంది మాకు చూసుకుంటే. ఇప్పుడు అదేవిధంగా అంటే ఇది డ్రైవర్ నిర్లక్ష్యమే అంటారా? అంటే కారు నడుపుతున్నప్పుడు కూడా కొంత మత్తులో నడపడం జరిగిందని కూడా చెప్పారు. అంటే తాగి నడిపారా? అంటే ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి కార్లో కూడా ఎమ్మెల్యే గారు కూర్చున్నారు. అంటే అది అసలు తాగిన మత్తులో నడిపారా లేదంటే ఏదో కొంచెం నిద్ర మత్తులో నడిపారని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు ఆవిడ చనిపోయారంటారా? ఏం చెప్తారు? అదైతే మనకు తెలియదు మేడం. అంటే ఇప్పుడు నడిపే వాళ్ళ చేతిలోనే ఉంటుంది కదా. ఇప్పుడు తన మీద వాళ్ళు కేసు కూడా పెట్టడం జరిగింది. మరి నిజంగానే తన్ని జైలుకి పంపించాలంటారా? మేడం అదైతే అంతవరకు అయితే మనకు తెలియదు మేడం, అంతవరకు అయితే తెలియదు. అది ఎట్లా నడిపించారు ఎట్లా లేదో మనం మేమైతే చూడాలి. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలోనే కదా చనిపోయింది తన డ్రైవరు నిద్ర మబ్బులో నడిపారని కూడా చెప్తున్నారు, రిపోర్ట్స్ కూడా వచ్చాయి. మరి ఇది ఏం చెప్తారు? అది మార్నింగ్ అంటే నిద్ర మధ్యలో ఉండొచ్చు మేడం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి జరిగింది. ఇప్పుడు చనిపోతే ఏ తల్లికైనా ఏ అక్కకైనా ఏ చెల్లెకైనా బాధాకరం ఎట్లయినా ఉంటుంది మేడం. మనం మధ్యలో ఉండి అటాక్గా వెళ్ళిపోయిందంటే ఎవరికైనా బాధనే ఉంటుంది కదా మేడం, కాదని కదా మేడం. ఇప్పుడు డ్రైవర్ ఏ మత్తులో ఉన్నాడో ఏ మత్తు లేదో మనం చూడలేము కదా మేడం. వాళ్ళు కేసు పెట్టి కరెక్టే, కానీ ఇది ఇప్పుడు ఆయన డ్రైవర్ వల్ల అయితే మాత్రం ఆయన జైలుకి పంపించాలంటారా? ఏం చెప్తారు? నేనైతే ఏం చెప్పాను చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళ గురించి తెలుసు, కానీ అది ఎట్లా నడిపించా ఎట్లా లేదైతే దాని గురించి అయితే మనం చెప్పలేము. అమ్మ ఎట్లుండే వాళ్ళమ్మ లాస్యనందిత గారి గురించి ఏం చెప్తారు? చాలా మంచిది పాప, మాకు మంచి పిల్ల మాకు అందరికీ. కానీ మాకు ఈ ఏరియాకు ఒక ఎమ్మెల్యే లేకుంటే వెళ్ళిపోయినరు. మాకు ఎవ్వరు లేరు ఇక్కడ, లీడర్లు మాత్రం ఎవ్వరు లేరు. మా కాక కూడా ఏరియాలో ఎవ్వరు లేరు. ఏమైనా ఉన్నా మాకు వస్తుంటే మీ లాస్య దగ్గర మాట్లాడడానికి, లాస్య ఏదన్నా మాకు మంచిగా చేస్తుండే. ఈసారి మాకు ఈ 4 నెలల లోపలనే ఇలా అయిపోయిందని మేము ఎప్పుడు ఊహించలేదు, ఇట్లా అయిపోయింది అనేసి. కానీ ఆ దేవునికి ఎందుకు కర్ణ లేదో ఏమో ఆ పిల్లకి అట్లా అయిపోయింది. మాకు చాలా బాధ ఉన్నది. నిన్న కూడా మేము పొద్దున్న నుంచి ఇక్కడనే మొత్తం దాకా ఇన్నే ఉండినాం. మేము లాస్ట్కు రేవంత్ రెడ్డి వచ్చేదాకా కూడా ఇక్కడనే నిలబడ్డాం. మేము అందరు వచ్చిండ్రు కానీ జరసేపు ఉండిండ్రు వెళ్ళిపోయినరు, కానీ వాళ్ళ బాధలు పంచుకున్నట్టు ఎవ్వరు లేరు. కానీ వాళ్ళ ఫ్యామిలీలో మాత్రం వాళ్ళ చెల్లె ఉన్నది, వాళ్ళ చెల్లెని మాత్రము చేస్తే బాగుంటుందని మా కోరిక. మాకు అందరికీ ఆ పిల్ల చేస్తే. ఏం చెప్తారు సాయన్న వాళ్ళ తండ్రి గారి గురించి? సాయన్న చాలా మంచోడు, సాయన్న చాలా మంచి ఆయన. అమ్మో మాకు ఇక్కడ బోరింగ్ వేసిండు, ఏదన్నా మాకు చిన్న పనులు ఏదన్నా ఉన్నా కానీ కూడా మేము వెళ్ళినా మమ్మల్ని బాగా ఆదరిస్తుండే, మంచిగా మాట్లాడుతుండే. మేము ఏదైనా వెళ్ళినా కానీ కూడా మమ్మల్ని మాత్రం ఆయన ఎప్పుడూ ఉండి లేదని మాత్రం పంపలే. లాస్య కూడా అలాగనే, మేము ఏ టైంకి వెళ్ళినా మీరు రావాలా ఆంటీ, మీరు ఉండాలా, ఎందుకంటే బస్తీలనే ఉండటోళ్ళం కదా మేము, అందుకే బాగా చూసుకుంటుండే వస్తుండే. కానీ చాలా మంచి పిల్ల, దేవుని పుణ్యాల్లో ఆ పిల్లకు న్యాయం జరగాలి, వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగాలి. ఎందుకు ఇట్లా అయిందని కూడా మాకు కూడా షాక్లా ఉన్నాం. మేము కూడా నిన్నంతా ఇట్లా షాక్లనే ఉండినాం. అంటే 3 సార్లు కూడా ప్రమాదం నుంచి తప్పించుకొని ఇంకా నిన్న తప్పించుకోలేకపోయారు. మూడోసారి ఒకసారి లిఫ్ట్లో ఇరుక్కుపోవడం జరిగింది. అదేవిధంగా నల్గొండ నుంచి మీటింగ్ నుంచి వస్తుంటే అక్కడ కూడా రోడ్డు ప్రమాదం జరగడం, ఇవన్నీ కూడా ఒకటాని వెంట ఒకటి ఆమెను మరణం అంటే వెంబడించిందని ఉండొచ్చు. కానీ ఆ దేవునికి తెలవాలి, ఇది ఏదో కుట్ర ఉండొచ్చు, ఆ దేవునికే తెలవాలి. ఇప్పుడు ఇది ఎవరు తప్పిదమంటారు? అంటే కారులో కూడా డ్రైవర్ అదేవిధంగా లాస్య గారు తప్ప ఇంకెవరు కూడా లేరంట కొంచెం కదా. అయితే నిద్రమత్తులో డ్రైవర్ నడిపారు, కొంత మబ్బుగా నిద్ర మబ్బులో ఉండి అదే అంటుండ్రు పోలీసు వాళ్ళు, అదే మాట అంటుండ్రు. అమ్మ దేవునికే తెలవాలి, అన్యం పుణ్యం దేవునికి తెలవాలి. ఇక
నిజంగా అంటున్నా మా దేవుడికే తెలవాలి పోలీసు వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన డ్రైవర్ మీద కేసు పెట్టడం జరిగింది. మరి ఒకవేళ ఆయన నిజంగానే తప్పు ఉంటే ఆయన ఏం చేయాలంటారు? ఇక వాళ్ళకే తెలవాలమ్మా పోవద్దు పాపం వాడు పిల్లల గల్లు పోలీసు వాళ్ళు ఏమంటారో అదే ఉంటుంది. వాళ్ళైతే అబద్ధాలు ఆడరు, వాళ్ళు పోలీసు వాళ్ళు అయితే న్యాయం చేస్తారు, అందరికి ఎవరికైనా వాళ్ళు న్యాయమే చేస్తారు మేడం. ఇప్పుడు ఎట్లా చూడొచ్చు సంవత్సరంలో కూడా అంటే ఫిబ్రవరిలో ఇదే నెలలో వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిపింది. 19వ తారీఖే చేసింది వాళ్ళ నాన్నకు సంవత్సరం చేసింది. మేము ఎందుకంటే మేము ఒక్క పొద్దులు ఉంటామని మేము రాలేదు కూడా. మా కొడుకు వచ్చిండు, దండేసిపోయిండు, మా కొడుకు మంచిగా ఉండిండు. ఇక మేమే ఎందుకంటే మేము తినొద్దు చెయ్యొద్దు అని మేము రాలే, లేకపోతే మేము నిలబడుతుండే ఏ చిన్న పనికైనా పోయినా కానీ కూడా లాస్య మమ్మల్ని బయట ఉండుండ్రని మాత్రం అనకపో లోపల కూర్చోబెడుతుండే మమ్మల్ని బాగా మంచిగా కానీ వాళ్ళ కుటుంబం నుంచి మాకు కావాలా మాకు మేము ఆమెకే సపోర్ట్ చేస్తాం కానీ వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు సంవత్సరంలో అంటే ఒకే నెలలో సంవత్సరం తిరగకుండానే ఇద్దరు తండ్రి కూతుర్లు అసలు చనిపోవడం అనేది లాస్య గారు అకాల మరణం చెందడం ఎట్లా చూడొచ్చు? దేవునికే తెలవాల తల్లి, నిజంగా అంటున్నా. ఇది ఒక కుట్ర ఉండొచ్చు కానీ ఆ దేవునికే తెలవాల. పోలీసు వాళ్ళు మాత్రం చేస్తుండ్రు, వాళ్ళ పనులు వాళ్ళు చేయండి, చేసి న్యాయం చేస్తారు, వాళ్ళ కుటుంబానికి మాత్రం న్యాయం చేస్తారు. సో మళ్ళీ ఇప్పుడు మీ కోరిక మేరకు అంటే వాళ్ళ కుటుంబం నుంచే వాళ్ళ సోదరిని కూడా ఎంచుకోవాలంటారు. వాళ్ళకు ఉండాలా, వాళ్ళే ఉండాల, ఆ కుటుంబం నుంచి వాళ్ళే ఉండాలి. మాకు అదే కోరిక అమ్మ. ఇలా అవుతుందని ఎప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడము. అసలు ఎర్లీ మార్నింగ్ ఇంత షాక్ గురయింది. ఎందుకు ఇట్లా మేడం ఇట్లా ఎందుకు అయిపోయింది అనేసి మేము షాక్ అయ్యాము. జస్ట్ ఏంటి మేడం కోరికకు మేము ఏమనుకుంటున్నామంటే మేడం తరపు నుంచి వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇంటి తరపు సభ్యత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం మేడం. మాకు ఆ అమ్మాయికి ఎంత అన్యాయంగా జరిగిందో కానీ ఎవరైతే చేసినారో ఆ కుట్రతో ఆ బాధ మేము భరించలేకపోతున్నాము. ఆ అమ్మాయి ఒక స్థాయికి ఒక పేరుని తెచ్చింది, మాకు ఒక లీడర్గా, మాకు ఒక పేరుగా. మాకు ఇక్కడ ఎవ్వరు లేకుండే ఆమె ఒక పేరు తెచ్చి వాళ్ళ ఫాదర్కి కూడా ఒక పేరు తెచ్చాడు. అందరికీ సేవ చేసింది, అందరికీ మేలు చేసింది. మాకు ఒక కృతజ్ఞతలు మాకు కావాలి, బ్లెస్సింగ్ అనేది మాకు ఉండాలి. మాకు ఎందుకంటే మాకు ఇక్కడ ఎవరు లేరు, ఈ ఏరియాలో మాకు ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ప్లస్ మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం మేడం. ఎందుకంటే మాకు మేడం వెళ్ళిపోయిందని చాలా బాధగా ఉంది. ప్లస్ ఏంటంటే మేడం అంతా షాక్గా గురైంది అనేసి మాకు ఒక రేంజ్గా వచ్చేసి మాకు చాలా బాధగా అనిపిస్తుందండి. అలా అనేసి మేడం ఇది డ్రైవర్ తప్పిదమయ్యే ఉంటుందంటారా? డ్రైవర్ది మధ్యప్రదేశంలో ఒకవేళ డ్రైవర్ది ఏమన్నా తప్పుగా ఉందా లేదా మేము ఎలా అనుకుంటామంటే డ్రైవరే అలా అయిపోయాడా, డ్రైవర్ చేశారా అని అనుకుంటున్నాము. డ్రైవర్ది ఏమన్నా ప్రాబ్లం అయితే లేదు, దేవుడు ఉన్నాడు, దేవుడు అలా తీసుకున్నాడు. తన ఫాదర్ కూడా ఇదే మంత్ ఎండింగ్లో చనిపోయాడు, ఈమె కూడా ఈ మంత్ ఎండింగ్లో చనిపోయింది అనేసి మాకు కూడా సంవత్సరం తిరగకుండా ఇద్దరు చనిపోవడం అసలు ఇద్దరు ఒకటేసారి చనిపోయేసరికి మాకు ఒకటేసారి ఏమనిపిస్తుంది ఒక ఫీలింగ్ అనేది ఉంది. కానీ వాళ్ళ ఫాదర్ కూడా ఒకప్పుడు ఎంత పేరు చేయలేదు, మంచి పేరు తెచ్చారు, మంచి అందరికీ రుణపడి చేశారు. వాళ్ళ ఫాదర్ బి అందరికీ సేవ చేశారు, తను కూడా అందరికీ సేవ చేసింది మేడం. చాలా మంచి మేడం ఉండే లాస్యంత మేడంకి. ఆ మేడం ద్వారా ఇంకా ఎవరన్నా మంచి వాళ్ళు మాకు ముంగటికి వస్తే కుటుంబ సమస్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మా ముంగటికి రావాలని కోరుకుంటున్నాము. ప్రస్తుతం మనము ఇంట్లోకి వెళ్ళి కూడా చూసాము, లాస్య నందిత గారి ఇంట్లోకి కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా మాట్లాడడానికి సహకరించడం లేదు. ఎందుకంటే వాళ్ళు అసలు వాళ్ళ అమ్మాయి అకాల మరణం చెందడాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రస్తుతం. అంటే మొత్తానికి డిప్రెస్డ్లోకి కూడా లోనైనట్టుగా కూడా చెప్తున్నారు. అసలు వాళ్ళు మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేరు. నీళ్ళు తిండి నిద్రాహారాలు మారేసి కూడా అసలు ఇది ఎలా జరిగింది అని ఒక ఆశ్చర్యానికి గురై అదే ఆలోచిస్తూ కూడా మొత్తం డిప్రెస్డ్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. మనం గల్లీ వాళ్ళతో కూడా మాట్లాడాము. అసలు సాయన్న అంటే ఒక ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి పర్సన్. అదేవిధంగా వాళ్ళ అమ్మాయి అనుకోకుండా వాళ్ళ నాన్న గుండెపోటుతో చనిపోవడంతో వాళ్ళ అమ్మాయికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆమె కూడా ఉన్న 3 నెలల ఎమ్మెల్యే పదవిలో కూడా చాలా మంచి చేసింది. గల్లీ వాళ్ళకు ఏది అమ్మ నాకు సాయం ఉందని ఇంటి వద్దకు వస్తే బయట కూడా కూర్చోబెట్టకుండా ఇంటి లోపలికి తీసుకెళ్ళి కూడా చాలా మంచిగానే చూసేవారు. అసలు ఏ సాయం అడిగినా కూడా ముందుండేవాళ్ళు సాయన్న గారి కుటుంబం. అదేవిధంగా లాస్య నందిత గారు కూడా సాయన్న అడుగుజాడల్లో నడిచినటువంటి అమ్మాయి అసలు అని కూడా చెప్తున్నారు. గల్లీ వాళ్ళు కూడా ఎవ్వరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు. ఇది అకాల మరణం చెందడం అనేది కూడా, ఎందుకంటే దాదాపు 3 సార్లు కూడా ఆవిడ రోడ్డు ప్రమాదం నుంచి ఒకసారి, అదేవిధంగా ఒకసారి
ఒకసారి హాస్పిటల్ లిఫ్ట్లో ఇరుక్కుపోవడము, చాలాసేపు కూడా అక్కడే అంటే ఊపిరి కాసేపటి వరకు కూడా అందులోనే లిఫ్ట్లో ఇరుక్కుపోయి కోల్పోయినటువంటి పరిస్థితి కూడా చూసాము. మొత్తానికి మూడోసారి ఆమె మరణం నుంచి తప్పించుకోలేకపోయారు. ఆమెని మరణం వెంబడించిందనే చెప్పుకోవచ్చు. ఇంకా ఆవిడ హఠాత్తుగా రోడ్డు ప్రమాదంలో కూడా అకాల మరణం చెందడం అనేది వాళ్ళ ఇంట్లో అసలు విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దీనికి అంతటికి కారణం కూడా నిద్ర మత్తులో నడిపినటువంటి కారు డ్రైవరే కారణమని కూడా వాళ్ళు భావిస్తున్నారు. కేసు కూడా పెట్టడం జరిగింది. సో పోలీసులు కూడా ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. మొత్తానికి వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మాయికి న్యాయం జరగాలని అంటున్నారు. గల్లీ వాళ్ళు కూడా అదే, చేసిన వాళ్ళకి శిక్ష పడాలని అంటున్నారు. దీనికి కారణమైనటువంటి డ్రైవర్ని అరెస్ట్ చేసి కూడా తగిన శిక్ష వేయాలని కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే డిప్రెస్డ్గా ఉన్న కారణంగా వాళ్ళు మీడియా ముందుకు వచ్చిన మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఈరోజు. కానీ గల్లీ వాళ్ళకి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కావచ్చు, ప్రతి ఒక్కరికి అంటే ఆమె అభిమానులందరిలో కూడా ఒక తీరని లోటు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక తీరని లోటు మిగిలిచ్చి ఆవిడ ఈరోజు అందరికీ దూరంగా వెళ్ళిపోయారనే మనం చెప్పుకోవచ్చు.